నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి వద్ద గల ఓ ప్రైవేటు కంపెనీలో ఫుడ్ పాయిజన్ కు 35 మంది వరకు అస్వస్థత బారిన పడ్డారు. ఈ సంఘటన 4 రోజుల కిందటే జరిగిన. యాజమాన్యం గుంభనంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు వెలువడుతున్నాయి. అస్వస్థత బారిన పడ్డ కార్మికులు జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేను లక్షవారం నాడు మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ ఏంటంటే నాకు తెలియదు. నేను డ్యూటీ దిగి వెళ్ళిపోయానండి. నేను సెలవు నాకు కావాలంటే మన సీన్ వెహికల్ ఇన్ఛార్జి గారు సెలవులో అయితే కుదరదని చెప్పి అన్నాడు. నాకు బాగోలేదండి, మోసం సరిపోతుందని చెప్పి ఏదో జరుగుతుంది అని చెప్పి నేను మానేశాను. నేను ఇవాళ డ్యూటీ కానీ వచ్చానండి. అవునండి, చెప్పండి. నేను ఇవాళ ఏం జరుగుతుందో వచ్చి అడిగానండి. ఈయన హెల్త్ విషయంగా కూడా నన్ను ఏం పట్టించుకుంటలేదు. ఆయన ఏం చేసుకుంటే చేసుకుని కొట్టడం కానీ మీదకి వచ్చేదండి. అడిగానండి సీనియర్ వెహికల్ ఇన్ఛార్జి మీద కలవడానికి కానీ కొట్టడం కానీ వచ్చాడు. ఆయన ఏం చేసుకుంటే ఏం పీక్కుంటే పీక్కో అంటున్నాడు. ఆయన ఎంతమందికి అయింది ఇక్కడ? దగ్గర 10 మంది దాకా అయిందని తెలిసిందండి. నాకు తెలియదండి, తెలుసుకోవడమే. నేను మీరు మరి హాస్పిటల్కి వెళ్ళారా? నేను వెళ్ళాను, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానండి. మరి పట్టించుకున్నారా? యాజమాన్యం నన్ను ఏం పట్టించుకోలేదండి. నాకు తెలియదండి. నేను ఇవాళ వచ్చాను. నేను మామూలుగా డ్యూటీ దిగి వెళ్ళిపోయాను. హాస్పిటల్ ఏమన్నారండి? హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ నుంచి అని చెప్పారండి. మెడికల్